రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేక వందనాలు, శుభాలు, దైవాశీర్వాదాలు తెలియజేసుకుంటూ మరొక విలువైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 138వ కీర్తన 2వ వచనంలో నుంచి వాక్యాన్ని చదువుతాను, గమనించండి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. వాక్యాన్ని హెచ్చిస్తూ మాట్లాడుతున్న సందర్భం ఇది. దేవుని మాట, దేవుని వాక్యాన్ని ఉన్నతంగా గొప్పగా చెప్పి మాట్లాడుతున్న సందర్భాన్ని ఈ భాగంలోంచి మనం గమనించగలుగుతాం. మిత్రులారా, నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ వాక్యాన్ని ప్రేమించని పరిశుద్ధుడంటూ ఒక వ్యక్తి ఈ భూమి మీద ఎవరు ఉండరు. వాక్యాన్ని ప్రేమించిన వాళ్ళు, వాక్యాన్ని ప్రేమించిన పరిశుద్ధుడు ఈ భూమి మీద ఎక్కడే ఉండడు. లేఖనాన్ని వ్యతిరేకించేవాడు, బైబిల్ని వ్యతిరేకించేవాడు, వాక్యాన్ని వ్యతిరేకించేవాడు, వాక్యం మీద మనస్సు లేదనేవాడు దేవుని బిడ్డ కాడు, ఎప్పటికీ కాలేడు. అయితే ఇక్కడ వాక్యం యొక్క ప్రాథమిక లక్షణం విశ్వాస జీవితాన్ని కట్టడం, విశ్వాస జీవితాన్ని బాగు చేయటం, ప్రభువులో ఓ వ్యక్తిని నిలబెట్టడానికి వాక్యం అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. లేఖనం ప్రాధాన్యత. వాస్తవానికి మన ఆత్మీయ జననం ఎలా జరిగింది? యాకోబు చెప్తున్నాడు, 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడింది. ఆత్మీయ జననం విశ్వాసిది ఎలా జరిగింది అనే దాని గురించి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను అనే మాటను చదువుతున్నాం. సత్యవాక్యము వలన సంకల్ప ప్రకారం కనెను. ఎలా కనబడ్డాం, ఎలా పుట్టాం, ఎలా జన్మించాం అన్నదానికి దేవుని వాక్యం చెప్తుంది. సత్యవాక్య ప్రకారముగా దేవుడు మనల్ని కన్నాడు. ఒక వ్యక్తి విశ్వాసిగా మారాడు అని అంటే, ఒక పాపి పరిశుద్ధుడయ్యాడు అని అంటే, ఒక పాపి దేవునికి దురస్తుడైన వాడు దేవుణ్ణి చూశాడు, లేకపోతే దేవుని గుర్తించాడు, దేవుని కార్యాలను గుర్తించాడు, తన కోసం దేవుడు చేసిన కార్యాన్ని ఆ వ్యక్తి గుర్తించాడు అని అంటేనే అక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది. ఆ గొప్ప కార్యం ఏంటి అని అంటే వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు కలిసి ఉన్నాయి, చూడండి. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు ఎలా జన్మించారో చెప్తున్నాడు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా మీరు జన్మించారు, పుట్టారు. అక్షయ బీజము నుంచి అది శాశ్వతమైంది, జీవం కలిగింది, అది అక్షయమైంది అని చెప్పాడు. నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ మన ఇళ్లల్లో వాక్యానికి ఎంత విలువిస్తున్నాం? వాక్యాన్ని ఎక్కడ చదువుతున్నాం? వాక్యాన్ని ఎలా చదువుతున్నాం? వాక్యం పట్ల ఎలాంటి మనస్సు కలిగి ఉంటున్నాం ఈ దినాన్న? ఈ విషయాన్ని ఆలోచన చేయవలసిన అవసరత మనలో ప్రతి ఒక్కరికి ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మిత్రులారా, 2 వాక్యాలు మనం ఎలా తిరిగి జన్మించామో చెప్తున్నారు. ఎవరు? పేతురు 1:22-23 వచనాల్లో, యాకోబు 1:18 వచనాల్లో మనం ఎలా జన్మించామో వాక్యం యొక్క గుణాన్ని చెబుతున్నాడు. ఏమని? శాశ్వతమైనది, జీవము గలది, అక్షయమైనది అని అన్నాడు. వాక్యం యొక్క గుణం, దాని గుణం శాశ్వతమైంది, జీవము గలది, అక్షయమైంది అని అన్నాడు. శాశ్వతమైంది అని అంటే ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు. అంటే వాక్యం శాశ్వతం, జీవం గలది అని అంటే బ్రతికించేది లేక జీవం పోసేది, నిరంతరం బ్రతికి ఉండేది, ఇది కూడా నిత్యం ఉండేది, బ్రతికి ఉండేది అనే దాని గురించి చెప్తుంది. అక్షయమైనది అంటే ఎప్పటికీ నాశనం కాక బ్రతికి ఉండేది, జీవం కలిగి ఉండేది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ భాగంలో కూడా. కాబట్టి వాక్యం యొక్క గుణం ఇది, వాక్యం యొక్క లక్షణం ఇది. వాక్యం చేసే పనులు ఇలా ఉన్నాయి, వాక్యం చేయగలిగిన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఇది మనకు బైబిల్ నేర్పిస్తున్న సత్యం, ఇది మనకు బైబిల్ నేర్పిస్తున్న బోధ. కాబట్టి దేవుని వాక్యాన్ని చాలాసార్లు చులకనగా ఎంచి పక్కన పడేశారు. అసలు దాని గుణం ఏంటో గుర్తించడానికి ప్రయత్నించారు. వాక్య యొక్క లక్షణం ఏంటో గుర్తించడానికి ప్రయత్నించండి. వాక్యం వింటున్నప్పుడు
ఆ వాక్యం అది విత్తనం హృదయ క్షేత్రంలో నాటుకొని అది మొలకెత్తి అతనిలో ఆత్మ ద్వారా పనిచేస్తుంది. ఆ వాక్యం దేవుని ఆత్మ దానితో కలిసి లేక వాక్యముతో కలిసి మనిషి లోపల పనిచేస్తున్నాడు. నేను 2-3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అతడు బీజము, వాక్య బీజము శాశ్వతమైంది, జీవం గలది, అక్షయమైంది అని చెప్పాడు. అలాంటి బీజము లేకపోతే అలాంటి విత్తనము నుండి అలాంటి విత్తనము ద్వారా విశ్వాసి రక్షించబడ్డాడు, విశ్వాసి జన్మించాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇక ఆ జీవం మనిషిలో పనిచేస్తుందని కూడా చూసాం. ఈ నూతన జన్మానుభవాన్ని, దానికి మూలమైన విత్తనాన్ని అంటే వాక్యాన్ని ద్వేషించేవాడు ఎవడు? దురాత్మ కలిగిన వాడు సాతానుడు తప్ప దేవుని వాక్యాన్ని ఎవరు ద్వేషిస్తారు? దేవుని వాక్యాన్ని ద్వేషించాలి అనే భావన కానీ, దేవుని వాక్యాన్ని ద్వేషించాలి అనే ఆలోచన కానీ దేవుని బిడ్డకు ఎందుకు వస్తుంది? ఆలోచించండి. దేవుని బిడ్డ అయిన వాడికి ఆ భావన కానీ, ఆ ఆలోచన కానీ, రావలసిన అవసరత, రావలసిన అక్కర దేవుని బిడ్డకు ఏమాత్రం లేదు అనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. కొరింథీయులకు మొదటి పత్రికలో 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలలో దైవజనుని లేకపోతే 3-2 వచనాల్లో దైవజనుని యొక్క ఆలోచన. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని గాని అన్నంతో మేము పెంచట్లేదు. మీరింకను శరీర సంబంధులు ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా అన్నాడు. అంటే ఒక విశ్వాసి ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు పసిబిడ్డలే, అప్పట్లో మీకు బలం చాలకపోయింది, మీరు బలంగా ప్రభువులో నిలిచిలేరు, మీరు బలంగా ప్రభువులో నిలవబడి లేరు అని మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ కూడా మీరు పాలు త్రాగవలసిన వాళ్ళే. కారణం ఏంటి అని అంటే ఒక విశ్వాసి ఎదుగుదల గురించి మాట్లాడుతున్నాడు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక ఎదుగుదల యొక్క స్థితి. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడు. శిశువుకి నీతి తెలియదు, నీతేదో అవినీతేదో తెలియదు. అంటే ఆత్మీయతలో ఎదగని వాడికి, ఆత్మలో ఎదగని వాడికి నీతేది అవినీతేది, సత్యమేది అసత్యమేది, ఈ రెండిటికి వ్యత్యాసం అసలు ఏమాత్రం కూడా తెలియదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. శిశువు ఎదిగినట్లుగా రక్షించబడిన వ్యక్తి ఎంత పెద్దవాడైనా శిశువే, ప్రారంభంలో శిశువే. 70 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న ఒక సహోదరుడు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి నమ్మాడే అనుకోండి. అతడు శిశువు. ఆ క్షణం నుంచి వాక్యం ద్వారా, వాక్యం అనే పాల ద్వారా అతడు ఎదగవలసిన వాడు. శిశువుకి పాలిస్తాం, కాస్త బాలుడైన వాడికి అన్నమిస్తాం, ఇంకా పెరుగుతున్న వాడికి ఇంకా బలమైన ఆహారం అంటే తన శరీరం అరిగించుకోగలిగిన ఆహారాన్ని వారికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవే విషయాలు చెప్తున్నాడు. ఆ వాక్యం అతనిని రక్షణలో ఎదిగేటట్లు చేస్తుంది. ఆ వాక్యాన్ని ఏమన్నాడంటే ప్రారంభంలో రక్షించబడిన వెంటనే ఇచ్చిన వాక్యాన్ని నిర్మలమైన పాల వంటి ఆహారంగా పోల్చాడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో. ఆ తర్వాత ఆ వాక్యం అతను పెంచి పెద్ద చేసి బలమైన వ్యక్తిగా మారుస్తుంది. ఆ వాక్యాన్నే అన్నము, కొరింథీ పత్రికలో అన్నాడుగా, అన్నము అన్నాడు. ఆ తర్వాత ఆ వాక్యం అతనిని మేలు కీడులను వివేచించి ఎంచి ఆలోచించి నిర్ణయం చేసుకునే వ్యక్తిగా మారుస్తుంది కనుక అప్పుడు అతడు తీసుకునే ఆహారాన్ని బలమైన ఆహారం అంటూ మాట్లాడాడు దాని. అప్పటి నుంచి అతడు తింటున్న ఆహారం బలమైన ఆహారంగా మాట్లాడుతూ వచ్చాడు. అది బలవర్ధకమైన ఆహారం, అతన్ని బలపరుస్తూ వచ్చిన ఆహారం అంటూ మాట్లాడాడు. వాక్యం లేకుండా ఏ వ్యక్తి ఆత్మీయంగా ఎదగలేడు. వాక్యం మాత్రమే అతని ఎదుగుదలకు కావలసిన విలువైన అవసరమైన పోషక పదార్థాలు వాక్యం ద్వారానే అతడికి దొరుకుతాయి. ఇక్కడ మనం కొంత వివరంగా ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. వాక్యం ద్వారానే పోషక విలువలు విశ్వాసికి అందుతాయి అని నేను చెప్తున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పడం ఏంటి? బైబిల్ ఇప్పుడు మనం చదివాం. హెబ్రీ 5:13 కానీ,
కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లోని కానీ ఈ మాటలు చెప్పబడుతూనే ఉన్నాయి. ఈ మాటలు మనం చదువుతూనే ఉన్నాం. అయితే ఇవన్నీ ఇలా చెప్పబడుతూ ఉండగా కూడా చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యాన్ని స్వీకరించరు. కొత్తగా పుట్టిన వారి గురించి ఇంకా ఏమంటాడు అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో చెప్పబడుతున్న మాటను చదువుతాం. 2వ అధ్యాయం 2-3 వచనాల్లో నుంచి ఇక్కడ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన, ఇందాక నిర్మలమైన వాక్యం ప్రారంభంలో అని అన్నాడు. అయితే విశ్వాసి సహజ నైజానికి గుణానికి బదులుగా రక్షించబడిన వ్యక్తిలాగా ఆలోచన చేస్తూ చాలాసార్లు వాక్యాన్ని స్వీకరించేవాళ్ళు నేటి సంఘాల్లో మనం చాలామందిని చూస్తున్నాం. వాక్యం అరగంట దాటింది అని అంటే ఆ పాస్టర్ గారంటే ఎవరికీ ఇష్టం ఉండదు ఇంచుమించుగా సంఘాల్లో. ఎప్పుడు ముగిస్తాడు, మొదలు పెట్టాడు రా నాయన సోది అని అంటాడు. ఎప్పుడు ముగిస్తాడు నన్ను వాచ్ ఉన్నవాడు వాచ్ వైపు చూస్తుంటారు. ఇప్పుడు అందరికి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆన్ చేసి చూస్తూ ఉంటారు. టైం ఎంత అయింది, ఇంకెంత టైం, ఎంత టైంకి స్టార్ట్ చేసి ఎంత టైంకి క్లోజ్ చేసి ఎలా ఉన్నాడు అని టైం చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ ధ్యాస అంతా టైం మీదే ఉంది, ఆ నెక్స్ట్ చేయవలసిన పని మీద ఉంది. కానీ చెబుతున్న వాక్యం మీద శూన్యం, ఆలోచనే లేదు. చెబుతున్న వాక్యం మీద కనీసం మనసు పెట్టుకోకుండా దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటున్న అనేక మందిని మనం ఈ దినాన్ని చూస్తూ ఉన్నాం మిత్రులారా. వీళ్ళు ఆత్మలో ఎలా ఎదగగలుగుతారు? ఆత్మలో ఎదగటానికి వాక్యములో ఉన్న పోషక పదార్థాలు కావాలిగా. అంటే లోతైన మెళుకువలు, విలువైన ఆలోచనలు, లోతైన సత్యాలు స్వీకరించగలిగితే మనుగడలో, బ్రతుకులో, జీవనములో అనుసరించవలసిన ఆలోచనలు, జీవించవలసిన జీవన విధానం వాక్యమే కదా విశ్వాసకి నేర్పించేది. వాక్యం ద్వారానే కదా విశ్వాసం నిలబడవలసింది. ఆ వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టేసి ఆ వాక్యాన్ని కాదని తిరస్కరించిన భావంలో ఉండి నువ్వు ఎలా ఎదగగలుగుతావు? అందుకే అంటున్నాను, సంఘాలలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఒకవేళ ఉన్న ఆఖరికి బోధించే బోధకుడి స్థాయి కంటే, వయసు కంటే ఎక్కువ ఆధ్యాత్మిక కాల ప్రకారంగా నేననేది అనుభవపూర్వకంగా ఆ వయసు ఎక్కువ కలిగి ఉండినా కూడా వీళ్ళు సరైనగా రీతిలో వాక్యాన్ని స్వీకరించలేదు. కానీ ప్రభువులో వీళ్ళు బలమైన వారు కాదు, ప్రభువులో వీళ్ళు ఎదిగిన వారు కాదు. ఇలాంటి వారు ఎంతమంది ఉన్న సంఘాలలో అది సంఘానికి ఎలాంటి ఉపయోగకరంగా ఆ వ్యక్తులు ఉండరు, ఆ వ్యక్తులు సంఘానికి ఉపయోగకరంగా మారరు అన్న విషయాన్ని కూడా ప్రభువులో జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన మిత్రులారా, ఆత్మీయులారా, స్నేహితులారా, సన్నిహితులారా, విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనం ఎదగాలని ఆలోచన చేశాడు. దేవుడు మనం వాక్యంలోనూ ఆత్మీయంగా ఎదగాలి అని ఆలోచన చేశాడు. కాబట్టి 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ వచనంలో ఇలా అన్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తులుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు అని చెప్పాడు. ఎందుకని ఇలా నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అని వారి కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ నడవటానికి యంత్రాంగం ఉంటుంది కదా, ఆ విధంగా యంత్రాంగం ఉన్నట్టుగానే, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నట్లుగానే ఖచ్చితంగా ఒక విశ్వాస ఆత్మీయ ఎదుగుదల కోసం దేవుడు ఒక యంత్రాంగాన్ని, దైవీక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక దైవీక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ యంత్రాంగంలో వీళ్ళందరూ వచ్చేసారు. ఎవరు వీళ్ళందరూ? పరిచర్య ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించను. 5 రకాల పరిచర్యలు చేసేవాళ్ళు నేడు సంఘాల్లో దేవుడు ఏర్పాటు చేశాడు. నాడే ఏర్పాటు చేశాడు. నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ, కొన్ని ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో ఎక్కువగా. సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇంత యంత్రాంగం, ఇంత ఏర్పాటు దేవుడు నీ ఆత్మీయ ఎదుగుదల కోసం సిద్ధం చేసి ఉంచితే, నువ్వు ఆత్మీయంగా ఎదగాలనే దేవుడు ఇంత ప్రణాళిక, ఇంత ప్లాన్ కలిగి ఉంటే స్పందించలేకపోతున్నాం ఈ దినాన్న. స్పందన లేని క్రైస్తవులుగా ఉండిపోయాం ఈ దినాన్న. ఎందుకని స్పందన లేని వాడిగా, స్పందన లేని వ్యక్తిగా నువ్వు మిగిలిపోయావు? ఆత్మలో ఇంకా నువ్వు ఎందుకు ఎదగలేకపోయావు? వాక్యాన్ని స్వీకరించలేదు కాబట్టి నువ్వు ఆత్మలో ఎదగలేకపోయావు. ఎదుగుదల ఒక రకమైతే, ఇక్కడ పోషణ అన్నాం, పోషణ ద్వారా ఎదుగుదల. వాక్యము
ఎప్పుడో ఒకసారి ఉంటే అది పోషణ ఎలా అవుతుంది? అటు చావకుండా బ్రతకకుండా. ఇప్పుడు చెట్టు ఉందనుకో, ఇంట్లో గులాబీ చెట్లు లేకపోతే ఇంకేదైనా చెట్లు నాటామనుకోండి, అవి కనీసం 2-3 రోజులకు ఒకసారి నీళ్లు వాటికి అందిస్తూ ఉంటే, పోస్తూ ఉంటే అవి చావకుండా బ్రతుకుతాయి. అది వాటి నుంచి రావాల్సిన పూలు కాయలేవో వస్తాయి బయటికి. నువ్వు అలా కాకుండా ఆ పద్ధతిని అనుసరించకుండా, ఆ పద్ధతిని కొనసాగించకుండా శుభ్రంగా వాటికి 15 రోజులకో 20 రోజులకో నీళ్లు పోసామనుకో, అప్పటి వరకు ఉండదు. ఒకవేళ వేసవకాలం లాంటి టైంలోనైతే 1 వారానికి చెట్లు చచ్చిపోతాయి మనం ఇంట్లో పెంచుకునేవైతే. ఇప్పుడు ఏం చేయాలి? 5 రోజులకి 6 రోజులకు ఒకసారి, లేదా 10 రోజులకి 15 రోజులకు ఒకసారి అంత గ్యాప్ ఇచ్చి పోసామనుకో, మళ్ళీ చచ్చిపోయి ఆకులు రాలిపోతూ చావుకి సిద్ధమైన ఆ చెట్టుని, ఆ మొక్కను నువ్వు నీళ్ళిపోయిగానే మళ్ళీ కాస్త రాలిపోకుండా మిగిలినవన్నీ ఆగుతాయి. చిగురు వచ్చే టైంకి మళ్ళీ మొదట్లో తడి ఎండిపోతుంది, మళ్ళీ అది చావుకి సిద్ధమైపోతుంది. అంటే చావకుండా, బ్రతకకుండా, ఎదగకుండా అలాగే ఉండిపోతుంది అన్నమాట చెట్టు. ఈరోజు విశ్వాసులు కూడా వారానికి ఒకసారి మాత్రమే వాక్యం వినేవాళ్ళు, అందులోనూ 1 వారం 2 వారాలు డుమ్మా కొట్టేవాళ్ళు, అంటే నెలలో, లేదా 2 వారాలకు ఒకసారి వచ్చేవాళ్ళు, 3 వారాలకు ఒకసారి చర్చకు వచ్చేవాళ్ళు. వీళ్ళు చావరు బ్రతకరు, వీళ్ళు చావరు బ్రతకరు, ఎప్పటికీ ఎదగరు. చావకుండా, బ్రతకకుండా, ఎప్పటికీ ఎదగకుండా సంఘంలో పనికి, పరిచర్యకు ఆటంకంగా మారిపోతారు ఇలాంటి వ్యక్తులు. చూడండి ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో. రెండో విషయం, కాపుదల లేకపోతే దేవుని యొక్క సంరక్షణ గురించి మాట్లాడుతూ ఉంది దేవుని వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావం మందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను అనే మాటను చదువుతున్నాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వం ఒకటి ఉంది, ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవస్వభావం నందు పాలివారు అవ్వాలని దేవుడు సంకల్పించాడు. విశ్వాసికి దేవుడు సంకల్పించిన సంకల్పం, ఒక విశ్వాసి పట్ల దేవుడు చేసిన ఆలోచన, దేవుడు కలిగి ఉన్న విలువైన తలంపులు, అవి ఎంత శ్రేష్టంగా ఉన్నాయి, అవి ఎంత విలువగా ఉన్నాయి మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసి దేవ స్వభావమునందు పాలివాడు కావాలి. లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని విశ్వాసి తప్పించుకోవాలి. ఆ భ్రష్టత్వం నుంచి తప్పించబడి దేవ స్వభావంలో పాలివారవటం, ఇది ఎంతో ఆశీర్వాదానికి కారణమైన, ఆశీర్వాదకారకమైన విషయంగా మనం లేఖనంలో నుంచి చూడగలుగుతున్నాము మిత్రులారా. ఈ విధంగా 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. తప్పిపోకుండా, చెడిపోకుండా, చీకటిలోకి దిగజారిపోకుండా ఈ వాక్యము వెలుగుగా, వేసే ప్రతి అడుగుకి జాగ్రత్త చెప్పేదిగా వాక్యం ఉన్నట్లుగా, భద్రపరిచేదిగా. కనుక వాక్యం ఎంత విలువైందో చూడండి. ఇప్పుడు వాక్యం విననివాడు, వాక్యాన్ని స్వీకరించిన వాడు, వాక్యాన్ని చదవనివాడు, వాక్యాన్ని ధ్యానించిన వాడు ఏమైపోతాడు? కాలక్రమంలో చీకటిలోకి దిగజారిపోతాడు, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాడు. కనుక ఇది ఎంతో ప్రమాదకరమైన స్థితికి, ఇది ఎంతో అధ్వాన్నమైన స్థితికి విశ్వాసి వెళ్ళిపోతాడు వాక్యాన్ని వినకపోతే, వాక్యాన్ని వింటూ కాలాన్ని గడపకపోతే, వాక్యాన్ని వింటూ సమయాన్ని కొనసాగించుకోకపోతే, జీవనాన్ని కొనసాగించుకోకపోతే, ఒక మాటలో చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి, విని తీరాలి విశ్వాసి, విని తీరాలి, విని దాని ప్రకారంగా విశ్వాసి నడుచుకోవాలి అని కూడా దేవుని వాక్యంలో నుంచి నేను జ్ఞాపకం చేస్తున్నాను మిత్రులారా. లోకంలో జీవిస్తున్నంత కాలం మనకు పాపంతో పెనుగులాట తప్పదు. శరీరంతో పోరాటం, సాతానుతో పోరాటం, సాతాను శక్తులతో పోరాటంలోనే కాలం కొనసాగాలి. యేసుక్రీస్తు ప్రభువారి చివరి ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, వీరికి నీ వాక్యం ఇచ్చి తిని, నీ వాక్యం ఆత్మయు జీవమునై ఉన్నది కాబట్టి నీ వాక్యం వీరికి ఇచ్చాను. నీ వాక్యమే కనుక సరిగ్గా వీళ్ళు పట్టుకుంటే, ఆ వాక్య ప్రకారంగా కనుక వీళ్ళు సరిగ్గా నడుచుకోగలిగితే వీరికి ఏ డోకా ఉండదు, సవ్యంగా వీరి జీవనం, వీరి జీవితం కొనసాగుతుంది అని చెబుతున్నాడు యేసుక్రీస్తు. అందుకనే నీవు ఇచ్చిన వాక్యం నేను వీళ్ళకి ఇచ్చాను, నీ వాక్యాన్ని నేను వీళ్ళ చేతుల్లో పెట్టాను, ఆ వాక్యమే
దేవుని గుణలక్షణాలలో మనలను పాలివారుగా చేయగలుగుతుంది. దేవుడు కోరుకున్న మార్గంలో మనలను అడుగులు వేయించగలుగుతుంది. ఆ వాక్యమే దైవ చిత్తానికి అనుగుణంగా మనల్ని ఈ భూమి మీద, ఈ లోకంలో సాక్షిగా కూడా నిలవబెట్టగలుగుతుంది. కనుక దేవుని వాక్యం ఆయన రూపంలోకి మనము మార్చబడ్డానికి ఆ వాక్యం మనకు సహాయం చేస్తుంది. దేవుని వ్యక్తిత్వం మన సొంతమయ్యే వరకు వాక్యం అనుదినం మనకు దోహదపడుతుంది, మనకు సహాయపడుతుంది. మూడవది పరిశీలన లేకపోతే వివేచన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం సుపరిచితమైన లేఖన భాగం. ఏమన్నాడు? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు. ఎంత అద్భుతమైన ఆలోచన చెప్తున్నాడు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది అని చెప్పాడు. వాక్యము శరీరాత్మల ప్రాణమును సహితం విభజిస్తుంది, వేరు చేస్తుంది అంటూ మాట్లాడుతూ వచ్చాం. 90వ కీర్తన 8వ వచనంలో నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. 119వ కీర్తన 130వ వచనంలో నీ వాక్యం వెల్లడి అగుడుతోనే మాకు వెలుగు కలుగుతుంది. వివేచన అనే ఒక వ్యక్తికి లేకపోతే అతడు అన్నింటా మోసపోవటం జరుగుతుంది. వివేచన ఒరిజినల్ ఉంటుంది, డూప్లికేట్ ఉంటుంది. ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో మనం వివేచించకపోతే, గుర్తించకపోతే మోసపోయే ప్రమాదమే ఉంది కదా అక్కడ. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యం. వివేచించగలగటం ఇక్కడ ఒరిజినల్ డూప్లికేట్ కాదు. మంచి చెడులు, పాపము, పరిశుద్ధత, దేవుని మార్గము, లోకము లేక దైవ వ్యతిరేకమైన మార్గము, ఆలోచన విధానం ఏదైనా దీనిని వివేచించగలిగే విధంగా మనం ఉండాలి అంటే దానికి కారణం వాక్యం అంటున్నాడు. వాక్యం వెల్లడి అయితే వెలుగు కలిగింది. నీ ముఖకాంతిలో మారాస్య పాపాలు కనబడుతున్నాయి. వాక్యం శరీరాత్మల ప్రాణాలను సైతం, మూలుగులను సైతం విభజించగలుగుతుంది. వాక్యము బలము గలగది, ఏ ఖడ్గం కంటే వాడిగలది, తలంపులను, ఆలోచనలు శోధిస్తుంది అని అన్నాడు. ఆత్మ ద్వారా వాక్యం వలన ఈ వివేచన విశ్వాసికి దొరుకుతుంది. జటిల ప్రశ్నలు, జటిల పరిస్థితులు, గడ్డు కఠిన అనే పదాలు వాడదాం పోనీ, ఇలాంటి పరిస్థితులను సహితం దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. వాక్యమే వాటిని స్పష్టంగా విశదీకరించగలుగుతుంది, వివరణ చెప్పగలుగుతుంది. మనకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యం మనకు మార్గనిర్దేశకం చేయగలుగుతుంది. మార్గనిర్దేశం చేసి మనల్ని నిలబెట్టగలుగుతుంది. వాక్యానుసారమైనది దేవుని చిత్తం ఏదో దానిని వాక్యం మనకు తెలియజేస్తుంది, కానిదేదో కూడా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక వాక్యమే అన్నింటినీ వివరించగలుగుతుంది. అందుకనే పరిశీలన, వివేచన వాక్యం ద్వారానే కలుగుతుంది ఒక విశ్వాసం. ఒకవేళ ఈ వాక్యాన్ని ఎన్నడూ విననివాడు, ఎప్పుడు గుర్తించినవాడు, ఎప్పుడు చదవనివాడు, ఎప్పుడు ఏ వాక్యంతో ఎలాంటి సంబంధం, ఒకవేళ ఉన్న పైపైన సంబంధాలే, ఎప్పుడు నెలకో, 2 నెలలకో, 3 నెలలకో వాక్యం వినే వాళ్ళతో ఏం ప్రయోజనం ఉంటుంది? అలాంటి వాళ్ళు ఎలా ఎదగగలుగుతారు? దేవుని మనసు ఎలా కలుగుతుంది? దేవుని ఆలోచన వీళ్ళకి ఎలా తెలుస్తుంది? దేవుని హృదయ భారం వీళ్ళకి ఎలా తెలుస్తుంది? దైవ చిత్తం అంటే ఏంటో గుర్తించడానికి వీళ్ళు ఏం చేయగలుగుతారు? కనుక ఇది ఒక ప్రమాదకరమైన స్థితిలోకి విశ్వాసి వెళ్ళిపోతున్నట్లుగా, వెళ్ళిపోయే పరిస్థితిలోకి నెట్టివేసినట్లుగా మనకి అర్థమవుతుంది మిత్రులారా. కనుక వాక్యాన్ని వినటంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ ఏనాడు కూడా విశ్వాసి చేయకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తానన్న. 5వ విషయాన్ని జ్ఞాపకం చేసేసి నేను నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తా. పనికై ప్రోత్సాహం. తెస్సలోనికైలకు మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి 9, 10, 11 వాస్తవానికి ఇంగ్లీష్ బైబిల్లో 12 వచనాలు కూడా ఉంటాయి. తెస్సలోనిక క్రైస్తవులతో మీరు వాక్యం విని విగ్రహాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపుకు తిరిగారు. మీరు వాక్యం విని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపుకు తిరిగారు. విగ్రహాలు ఒట్టివని, అందులో ఏమీ లేదని, యేసుక్రీస్తు ప్రభువారు జీవం గలవాడని, ఆయన మాత్రమే దేవుడని ఈ విషయాలు ఎలా గుర్తించగలిగారు? వాక్యం విన్నందువలన వీళ్ళకి ఈ ఆలోచన కలిగింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం
13వ వచనంలో ఉన్న మాట చదువుతున్నాం. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలుగజేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే అని అన్నాడు. పనికై ప్రోత్సాహం, కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మొదటి అధ్యాయంలో కూడా ఆరంభించిన దానిని కొనసాగించడానికి కూడా ఆయన నడిపిస్తాడు అనే మాట కూడా మొదటి అధ్యాయంలో మనం చదవచ్చు. ఇలా కొలసీయులకు 1:22లో కూడా నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి అంటూ దైవజనుడు మాట్లాడుతున్న మాటను మనం 1:22లో చూడగలుగుతాం. కనుక కార్యసిద్ధి కలగజేయటానికి కూడా దేవుని వాక్యమే విశ్వాసికి ప్రోత్సాహం, దేవుని వాక్యమే విశ్వాసికి ఆధారం. విశ్వాసి భూమి మీద జరిగించవలసిన సత్క్రియలు సత్కార్యాల గురించి ఫిలిప్పీ 2:10లో చెప్తాడు. వాక్యంలోనే ఆ విషయాలు కూడా వాటిని మనం చేయాలని దేవుడు వాటిని మన కొరకే సిద్ధపరిచాడు. కాబట్టి నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానిస్తాను అని భక్తులు ఏ విధంగా అన్నారు. ముఖ్యంగా మనం ఆ కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 147, 148 వచనాల్లో ఈ వాక్యాలను చదివితే అర్థమవుతుంది. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కనులు రాత్రి జాము కాకమునిపే తెరచుకొందును అని అన్నాడు. నీ వాక్యాన్ని ధ్యానిస్తాను, రాత్రంతా దానికోసం ఎదురు చూశాను. రాత్రి జాములు కాకమునిపే నేను నా కళ్ళు తెరిచాను, నేను నీ వాక్యాన్ని చదువుతాను. కనుక వాక్యాన్ని ప్రేమించని క్రైస్తవుడు అనేవాడు ఒకడు భూమి మీద ఉన్నాడు. వాక్యాన్ని ప్రేమించని పరిశుద్ధుడు అనేవాడు ఒకడు ఈ భూమి మీద ఉన్నాడు. ఒకవేళ వాక్యాన్ని ప్రేమించిన వాడు నేను పరిశుద్ధుడిని విశ్వాసిని చెప్పుకోవటానికి తగదు, అతడికి ఆ అర్హత లేదు. మిత్రులారా, ఈ సందేశంలోంచి నేను చెప్పదలుచుకుంది, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, ధ్యానం చేయండి. చదవలేని వాళ్ళు, ధ్యానం చేయలేని వాళ్ళు వీలైనంత వరకు వినటానికి ప్రయత్నం చేయండి. దాని వలన ఎంతో ఆత్మీయ మేలులు మనం పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక వాక్యం ద్వారా మనం పుట్టాం, వాక్యం ద్వారా ఎదుగుతున్నాం, వాక్యం ద్వారా భద్రపరచబడుతున్నాం, వాక్యం ద్వారా మనం వివేచన, పరిశీలన, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. వాక్యం ద్వారా దేవుని కోసం పని చేయాలి అని ప్రోత్సాహం మనకు ఇవ్వబడుతూ ఉంది. స్వార్థ ప్రకటించాలి, ఆ తర్వాత అనేకుల్ని ప్రభువులోకి నడిపించాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని పక్షాన నిలబడాలి. ఇవన్నీ పనికై ప్రోత్సాహం వాక్యం ద్వారానే కలుగుతుంది. కనుక వాక్యం వైపు చూద్దాం. వాక్యం నీ జీవితంలో వెల్లడి అయితే నీకు వెలుగు కలుగుతుంది, వెలుగులో నడుస్తాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.